లోక్సభ నియోజకవర్గాల ముఖచిత్రం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా విజయనగరం లోక్సభ నియోజకవర్గంపై ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు విందాం. దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ మార్పులు చేర్పులు ఎన్నికల వ్యూహాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. జరిగిన అభివృద్ది కార్యక్రమాలు ఏమిటి, జరగాల్సిన పనులేమిటి అనే విషయాలపై ప్రజలు దృష్టి పెట్టారు. కొత్తగా ఓటు హక్కు పొందిన వారు ఈసారి ఎన్నికల్లో ఏ విధంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలో అవగాహన పెంచుకుంటున్నారు. మరోవైపు ఓటింగ్ శాతం పెంచడంతో పాటు ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించడం కోసం చేయవలసిన ఏర్పాట్లపై ఎన్నికల కమిషన్ అధికారులను సమాయత్తం చేస్తోంది. ఈ తరుణంలో ఆయా పార్లమెంటు నియోజకవర్గాల్లో నెలకొన్న పరిస్థితులు, జరిగిన అభివృద్ది పనులు, అక్కడ ఉన్న రాజకీయ చరిత్ర, ఇబ్బంది పెడుతున్న సమస్యలు వంటి సమగ్ర సమాచారాన్ని శ్రోతల ముందుకు తీసుకువచ్చేందుకు ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం సరికొత్త కార్యక్రమాన్ని రూపొందించింది. ఘనమైన సాంస్కృతిక వారసత్వం విజయనగరం సొంతం. అభివృద్ది పరంగా వెనుకబాటులో ఉన్న, రాజకీయంగా రాష్ట్ర స్థాయిలో క్రియాశీలకంగా పనిచేసిన నేతలు ఉన్నారు. జిల్లాలో మొదటి నుంచి రాచరిక ఆనవాళ్లు ఎక్కువే. విజయనగరం పూసపాటి రాజులు, బొబ్బిలి రాజులు, ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలో కలిసిన కురుపాం రాజుల కనుసన్నల్లోని సంస్థానాల దగ్గర నుంచి జిల్లా రాజకీయాలు నడిచేవి. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఈ ప్రాంతం ఉండేది. 2019 ఎన్నికల్లో ఉమ్మడి విజయనగరం జిల్లాలో 9 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. కేంద్ర రాష్ట్ర మంత్రులుగా పనిచేసిన ఎంతోమంది విజయనగరం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించినవారే. గత ఫలితాలను మరోసారి పునరావృతం చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోంది. తెలుగుదేశం పార్టీ కూడా గత వైభవాన్ని తిరిగి పొందేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. ఈసారి ఎన్నికల్లో బీజేపీ జనసేనలతో కలిసి కూటమిగా పోటీకి సిద్దమవుతోంది. గత ఎన్నికల్లో విజయనగరం లోక్సభ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన బెల్లాన చంద్రశేఖర్ విజయం సాధించారు. ఆయన కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పి. అశోక్ గజపతిరాజుపై గెలుపొందారు. 2014లో అశోక్ గజపతిరాజు ఇక్కడి నుంచే గెలుపొంది కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. చంద్రశేఖర్ 2014లో చీపురుపల్లి నుంచి వైసీపీ తరపున అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి చెందారు. 2014లో వైసీపీ తరపున లోక్సభకు పోటీ చేసిన వీఎస్సీకే రంగారావు ఆ తర్వాత కాలంలో టీడీపీలో వెళ్లారు. విజయనగరం లోక్సభ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఆ తర్వాత అది బొబ్బిలిగా మారింది. 2009లో తిరిగి విజయనగరం నియోజకవర్గం ఏర్పడింది. విజయనగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, రాజాం, బొబ్బిలి, గజపతినగరం, ఎచ్చెర్ల శాసనసభ నియోజకవర్గాలతో విజయనగరం పార్లమెంటు నియోజకవర్గం ఏర్పడింది. 2009లో జరిగిన ఎన్నికలలో విజయనగరం పార్లమెంటు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి, టీడీపీ అభ్యర్థి కొండపల్లి అప్పలనాయుడుపై 60,571 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బొత్స ఝాన్సీ లక్ష్మి 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో బొబ్బిలి నుంచి కూడా కె. అప్పలనాయుడుపై స్వల్ప మెజార్టీతో గెలిచారు. కాగా అశోక్ గజపతిరాజు తండ్రి పీవీజీ రాజు బొబ్బిలి నుంచి 1977, 1980లో విశాఖపట్నం నుంచి 2 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. ఆయన అసెంబ్లీకి 6 సార్లు ఎన్నిక కావడం విశేషం. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ పీవీజీ రాజు మంత్రిగా పనిచేశారు. అశోక్ గజపతిరాజు సోదరుడు ఆనంద గజపతిరాజు కూడా 1984, 1991లో 2 సార్లు బొబ్బిలి నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. ఆయన అసెంబ్లీకి ఒక్కసారి ఎన్నికై మంత్రిగా కూడా పనిచేశారు. అశోక్ గజపతిరాజు అసెంబ్లీకి 7 సార్లు ఎన్నికై ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడుల మంత్రివర్గంలో మంత్రిగా సేవలందించారు. పీవీజీ రాజు సోదరుడు విజయానంద్ కూడా ఎంపీగా విశాఖ నుంచి గెలిచారు. పీవీజీ రాజు, ఆయన 2 కుమారులు, సోదరుడు కూడా ఎంపీలుగా గెలవడం విశేషం. కాగా బొత్స సత్యనారాయణ, ఆయన సతీమణి బొత్స ఝాన్సీ లక్ష్మి
ఇద్దరూ పార్లమెంటు సభ్యులుగా ఎన్నికయ్యారు. సత్యనారాయణ 1999లో బొబ్బిలి పార్లమెంటు నియోజకవర్గం నుండి గెలుపొందారు. ఆ తరువాత అసెంబ్లీకి 3 సార్లు ఎన్నికై వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల మంత్రివర్గంలో పనిచేశారు. పీసీసీ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. కాగా బొబ్బిలిలో 1989లో ఎంపీగా గెలుపొందిన కెంబూరి రామ్మోహన్ రావు ఒకసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మరో నేత పైడితల్లి నాయుడు 1996, 98, 2004లో బొబ్బిలి పార్లమెంటు నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు. బొబ్బిలి నుండి 1967, 1971లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కర్రి నారాయణరావు ఎన్నికయ్యారు. విజయనగరంలో కాంగ్రెస్ 2 సార్లు, టీడీపీ 1 సారి, వైఎస్సార్ కాంగ్రెస్ 1 సారి గెలిచాయి. బొబ్బిలిలో కాంగ్రెస్ 3 సార్లు, కాంగ్రెస్ ఐ 4 సార్లు, టీడీపీ 5 సార్లు గెలిచాయి. 1962లో చీపురుపల్లి నియోజకవర్గంగా ఉండేది. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆర్వీకే రంగారావు విజయం సాధించారు. తాజాగా ఈ సంవత్సరం జనవరి 22న కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన వివరాల ప్రకారం జిల్లాలో 15,41,000 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 7,60,400 మంది కాగా మహిళా ఓటర్లు 7,80,518 మంది, ఇతరులు 83 మంది ఉన్నారు. పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్ల సంఖ్యే అధికంగా ఉంది. అత్యధిక ఓటర్లు విజయనగరం నియోజకవర్గంలో ఉండగా అత్యల్పంగా చీపురుపల్లి నియోజకవర్గంలో ఉన్నారు. మరోవైపు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి నేతృత్వంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. ఇప్పటికే పర్యవేక్షణకు నోడల్ అధికారులను నియమించారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి పలు దఫాలు శిక్షణ ఇచ్చారు. పోస్టల్ బ్యాలెట్ వంటి వాటితో పాటు ఓటర్ హెల్ప్ లైన్ యాప్, ఓటర్ పోర్టల్, నేషనల్ గ్రీవెన్స్ రిడ్రిషనల్ సిస్టమ్, ఈవీఎం మేనేజ్మెంట్ సిస్టమ్, బీఎల్ఓ యాప్స్, ఈఎన్సీఓ ఆర్ఎఫ్, సువిధ, సివిజిఎల్ తదితర యాప్ల వినియోగంపైన అవగాహన కల్పించారు. ఎన్నికల ముందు, ఎన్నికల సమయంలో పూర్తయ్యాక చేయాల్సిన కార్యకలాపాలపై శిక్షణ ఇచ్చారు. జిల్లాలో మొత్తం 1847 పోలింగ్ కేంద్రాలకు 223 మంది సెక్టర్ అధికారులను నియమించారు. వారంతా ఇప్పటికే ఆయా పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి నివేదికలు సమర్పించారు. అందుకనుగుణంగా కేంద్రాల వద్ద కనీస సదుపాయాలు కల్పిస్తున్నారు. ఎన్నికల అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టేందుకు అనువైన కౌంటింగ్ కేంద్రాలు, ఈవీఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూముల కోసం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఇతర అధికారులు ప్రభుత్వ, ప్రైవేటు భవనాలను పరిశీలించారు. స్థానిక పోలీసు శిక్షణా కళాశాల, డెంకాడ మండలంలోని లెండి కళాశాల, నెల్లిమర్ల మండలంలోని సెంచూరియన్ యూనివర్సిటీలను సందర్శించారు. ఆయా కేంద్రాల్లోని భవనాలు, వసతులు, తాగునీరు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలను పరిశీలించడంతో పాటు రహదారి సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. జిల్లాలో దశాబ్దాలుగా అనేక సమస్యలున్నాయని, వాటిని ప్రజాప్రతినిధులెవరూ పరిష్కరించడం లేదని విజయనగరం పౌరవేదిక అధ్యక్షులు భీశెట్టి బాబ్జీ అంటున్నారు. ఆకాశవాణితో ఆయన మాట్లాడుతూ గిరిజనులకు విద్య, వైద్యం సక్రమంగా అందడం లేదని తెలిపారు. ఉపాధి లేక యువత వలసపాట పడుతున్నారని, కొత్తగా పరిశ్రమలు రావడం లేదని, గ్రామాల్లో వృద్ధులే ఉంటున్నారని చెప్పారు. ప్రాజెక్టులను ఆధునికీకరించి సాగునీటి వనరులను పెంచే ఆస్కారం ఉన్నా ఆ దిశగా చర్యలు ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన కోరుతున్నారు. గడిచిన 5 ఏళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు బాగుందని జిల్లాలోని ధర్మపురి గ్రామానికి చెందిన గేదెల లక్ష్మణరావు ఆకాశవాణికి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ కాలంలో ఎన్నో నూతన ఆవిష్కరణలు చేసిందని చెబుతూనే పేదల సంక్షేమానికి అనేక పథకాలు తీసుకువచ్చిందని చెప్పారు. ఇక నియోజకవర్గం ముఖచిత్రం చూస్తే దశాబ్దాలుగా విజయనగరం జిల్లా వెనుకబడిన ప్రాంతంగానే ముద్రపడి ఉంది. ఇక్కడ ప్రధాన సాగు వరి. వర్షాభావ పరిస్థితులు, సాగునీటిని ఒడిసిపట్టే సరైన ప్రాజెక్టులు లేకపోవడంతో అధిక శాతం ప్రజలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. జిల్లా నుంచి విశాఖ, విజయవాడ, హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై తదితర ప్రాంతాలకు ఏటా లక్షలాది మంది వలసపోతూ ఉంటారు. తోటపల్లి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, తారకరామ తీర్థ సాగర్, గజపతి నగరం బ్రాంచ్ కెనాల్ వంటి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కాకపోవడంతో సాగు, తాగునీటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
పారిశ్రామికంగానూ జిల్లాలో పురోగతి లేదు. సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్నా పనులు లేక మత్స్యకారులు గుజరాత్ వంటి ప్రాంతాలకు వలసపోతుంటారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం చింతపల్లిలో పక్కా జెట్టి నిర్మాణానికి హామీ ఇచ్చింది. ఒకప్పుడు జూట్, ఫెర్రో పరిశ్రమలకు జిల్లా పెట్టింది పేరు. ఇప్పుడు అవి పనిచేయడం లేదు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల మందికి ఉపాధిని ఇచ్చే భీమసింగి సహకార చక్కెర కర్మాగారం కొన్నేళ్లుగా మూతపడింది. గిరిజనులకు విద్య, వైద్యం సక్రమంగా అందడం లేదు. ఇప్పటికీ గిరిజన ప్రాంతాలకు డోలీలే రవాణా సాధనాలు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాకు ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేసింది. దాని నిర్మాణం కూడా పూర్తయి ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభమయ్యాయి. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం జరుగుతోంది. ఇది పూర్తయితే జిల్లా ముఖచిత్రం మారుతుంది. ఇంతవరకు లోక్సభ నియోజకవర్గాల ముఖచిత్రం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా విజయనగరం లోక్సభ నియోజకవర్గంపై ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమాన్ని విన్నారు.